రెండవ అధ్యాయము. పాపాన్ని గూర్చిన అవగాహన. నా వివాహం తరువాత ఒక భక్తిపరుడైన తండ్రికి కుమార్తె అయిన నా భార్య ద్వారా దేవుడు తన కృపను నాకు విస్తరింపజేశాడు. నా భార్య నేను మా వైవాహిక జీవితాన్ని అత్యంత నిరుపేద స్థితి నుండి ప్రారంభించాము. మా చిన్న కుటీరంలో మాకు ఒక్క చిన్న గరిటె కానీ చిన్న గిన్నె కానీ లేకపోయినప్పటికీ తన తండ్రి చనిపోతూ నా భార్యకు తన ఆస్తిగా వదిలిపెట్టిన పరలోక రాజ్యానికి సామాన్య మానవుని మార్గం మరియు భక్తి జీవిత సాధన అన్న రెండు అమూల్యమైన పుస్తకాలు మాకు గొప్ప ధననిధి అయ్యాయి. నేను ఆ పుస్తకాలను ఆమెతో కలిసి చదువుతున్న సమయంలో నన్ను ఆకర్షించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలు వాటిలో నాకు ఎదురైనప్పటికీ ప్రభువు ఎదుట నేను నా పాపపు స్థితి విషయమై నేనేమాత్రము పశ్చాత్తాపపడలేదు. నా పాపములను ఆయన ఎదుట ఒప్పుకొనలేదు. తన తండ్రి ఎంతటి భక్తిపరుడుగా జీవించాడో, తన కుటుంబ సభ్యులను ఇరుగు పొరుగు వారిని భక్తి మార్గములో ఆయన ఎలా నడిపించాడో, తన మాటల్లోనూ క్రియల్లోనూ ఆయన ఎంత పరిశుద్ధంగా జీవించాడో నా భార్య నాకు చక్కగా వివరిస్తూ ఉండేది. ఈ పుస్తకాలు నా హృదయంలో లోతైన ఆత్మీయ మేల్కొలుపును తీసుకొని రానప్పటికీ నా ఆత్మరక్షణ కొరకై లోతైన ఆశలకు అవి గొప్ప ప్రారంభాన్నిచ్చి భక్తి జీవితం కొరకైన గొప్ప ఆసక్తిని నాలో పుట్టించాయి. నా జీవితంలో మొట్టమొదటిసారిగా రోజుకు 2 సార్లు క్రమంగా నా భార్యతో కలిసి దేవాలయానికి వెళ్ళి మతాసక్తి కలిగిన పుర ప్రముఖులతో కూడా దేవుని ఆరాధించడం ప్రారంభించాను. అక్కడ నేను ఇతరులు పాడినట్లుగా పాటలు పాడేవాడిని, ఇతరులు వల్లించినట్లుగా ప్రార్థనలు చేసేవాడిని. అలా నేను క్రమంగా దేవాలయానికి వెళుతున్నప్పటికీ నా పాప జీవితంలోనే నేను కొనసాగుతూ వచ్చాను. దేవాలయంలో జరిగే ఆచార వ్యవహారాలు, మూఢనమ్మకాలు నన్నెంతో ఆకర్షించాయి. అందులో అందంగా అలంకరించబడిన వేదిక, అక్కడి సంఘ కాపరిచే ధరించే నిలువుటంగి, సంఘ కాపరి మరియు అతని ప్రక్కన ఉండే అతని సహాయకులు, అందులో జరిపింపబడే ఆరాధన క్రమం, ఇవన్నీ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అనతి కాలంలోనే నేను వీటన్నిటినీ బహుగా అభిమానించి ఆరాధించడం ప్రారంభించాను. దేవాలయంలో ఉన్న ప్రతి వస్తువు అత్యంత పవిత్రమైనదని, అందులో పరిచర్య చేసే ప్రతి ఒక్కరూ అత్యంత పవిత్రమైన వారని నేను భావించాను. ప్రత్యేకించి ఆలయములో పరిచర్య చేసే సంఘ కాపరి మరియు అతని ప్రక్కన ఉండే అతని సహాయకులు అత్యంత ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని, వారు ఆశీర్వదించబడిన వారనేందుకు ఎలాంటి అనుమానము లేదని భావించాను. ఎందుకంటే వారు దేవుని సేవకులు గనుకను, వారు దేవుని ఆలయములో పరిచర్య చేసే ప్రాముఖ్యమైన వ్యక్తులు గనుకను నేను అలా తలంచాను. క్రమంగా దేవాలయం పట్లను, అందులో పరిచర్య చేసే వ్యక్తుల పట్లను నేను అత్యంత గౌరవ మర్యాదలను ప్రదర్శించడం ప్రారంభించాను. అతి త్వరలోనే వారి పట్ల నాలోని ఆరాధనాభావం ఎంతగా వృద్ధి చెందిందంటే, దేవాలయంలో పరిచర్య చేసే సంఘ కాపరి నా కళ్ళకు కనిపిస్తే చాలు నా ప్రాణము నాలోకి లేచి వచ్చేది. నా హృదయము నాలో గంతులేసేది. నా మనస్సు ఆయనను పెనవేసుకుని పోయేది. అవును, దేవుని సేవకులు అంతటి గౌరవ మర్యాదలకు అర్హులు. నేను వారి పాదాల మీద పడటం నాకు ఒక గొప్ప ఆధిక్యత. నేను వారి కాళ్ళచే త్రొక్కబడటం నాకు గొప్ప ఆశీర్వాదం అని నాలో నేను అనుకునేవాడిని. వారి స్థాయి, వారి పేరు ప్రతిష్టలు, వారి వస్త్రధారణ, వారి ఆలయ పరిచర్య నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాయి.
అలా కొంతకాలం గడిచాక మనము ఇశ్రాయేలీయులమా కాదా అన్న ఒక వింత ప్రశ్న నాలో జనించింది. ఇశ్రాయేలీయులు దేవునిచే ఏర్పరచబడిన ప్రత్యేకమైన జనాంగమని బైబిల్ గ్రంథంలో నేను చదివాను. గనుక నేను ఆ జనాంగానికి చెందినవాడనైతే నిజముగా నేను ఒక ధన్యకరమైన వ్యక్తినే. నాలో నేను ఇలా అనుకున్నాను. ఈ ప్రశ్నకు జవాబు కనుగొనాలన్న తీవ్రమైన వాంఛ నాలో జనించింది. కానీ ఈ ప్రశ్నకు జవాబు కనుగొనడం ఎలా? అనేక దినాలు దీన్ని నాలో అణుచుకొని చివరికి నా తండ్రిని అడిగాను. మనము ఇశ్రాయేలీయులము కాము. నా తండ్రి నాకు జవాబిచ్చాడు. నా ప్రాణం ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒక పెద్ద లోయలో పడిపోయినట్లయింది. నా హృదయం తీవ్రమైన నిరాశ నిస్పృహలతో కృంగిపోయింది. అయితే ఈ దినాలన్నిటిలో పాపము యొక్క చెడుతనాన్ని గురించి కానీ, పాపము యొక్క ప్రమాదాన్ని గురించి కానీ నేను ఒక్కసారి కూడా ఆలోచించలేదు. మతాచారాలను ఎంత నిష్టగా ఆచరించినప్పటికీ క్రీస్తును కనుగొన్నట్లయితే పాపము నన్ను బానిసగా చేసుకొని నన్ను ఏలుతూ ఉంటుందన్న తలంపు రాలేదు. వాస్తవానికి క్రీస్తును గురించిన తలంపే నాలో ఎన్నడూనూ రాలేదు. అసలు క్రీస్తు అనబడే ఒక వ్యక్తి ఉన్నాడన్న ఆలోచన కూడా నాలో ఎన్నడూనూ కలుగలేదు. ఆ విధంగా ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు అన్న ప్రసంగి మాటల్లాగా నా జీవితం కొనసాగుతూ ఉండేది. నా జీవితంలో ఒక అస్పష్టమైన పాపభీతి కలిగి నేను జీవిస్తూ ఉన్నాను. అయితే ఒకనాడు మా సంఘ కాపరి ప్రభువు దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడాన్ని గురించి ప్రసంగం చేశాడు. ఆ దినాన్ని ఒక విశ్రాంతి దినములాగా ఆచరించాలని, ఆ దినాన పనులు చేయడం కానీ, ఆటలు ఆడడం కానీ చేయకూడదని ఆయన బోధించాడు. నా వరకైతే మత నియమాలను ఇంతవరకు నేను పెద్దగా పట్టించుకొనలేదు. ఆటల పట్ల నాకున్న ఆసక్తిని బట్టి ప్రత్యేకించి ఆదివారాల్లో ఎక్కువగా ఆటల్లోనూ నేను ఆనందించేవాడిని. అయితే మా సంఘ కాపరి చేసిన ప్రసంగం నా హృదయంలోకి లోతుగా చొచ్చుకుపోయి నన్ను తీవ్రంగా బాధించడం ప్రారంభించింది. ఆ ప్రసంగం నా పాపాన్ని స్పష్టంగా నాకు ఎత్తి చూపించింది. నా మనస్సాక్షి నన్ను తీవ్రంగా గద్దించింది. అంతటి అపరాధ భావమును నేను అంతవరకు ఎన్నడూ అనుభవించలేదు. ఆ ప్రసంగం ముగిశాక నాలో మొట్టమొదటిసారిగా మొలకెత్తిన అపరాధ భావన నన్ను తీవ్రంగా కృంగదీస్తుండగా భారమైన హృదయముతో నేను నా ఇంటి వైపు నడవడం ప్రారంభించాను. అంతవరకు నాలో ఉన్న లోకాశలను ఆ ప్రసంగం అణగద్రొక్కింది. అయితే ఆ అనుభూతి నాలో ఎంతోసేపు ఉండలేదు. నేను ఆనాటి నా మధ్యాహ్నపు భోజనాన్ని కడుపు నిండా భుజించాక అంతవరకు నన్ను వేధించిన అపరాధ భావన నాలో నుండి మెల్లమెల్లగా తొలగిపోయి నా హృదయం తిరిగి మామూలు స్థితికి చేరుకుంది. ఆహా, అది నాలో నుండి తొలగిపోయినందుకు ఆ సమయంలో నేనెంతగా సంతోషించానో. నేను తిరిగి నా మామూలు జీవితంలోనికి వెళ్ళొచ్చు అని నా హృదయం నాలో గంతులేసింది. కాబట్టి నేను నా భోజనం ముగించాక ఆ ఉదయం విన్న ప్రసంగాన్ని నా హృదయంలో నుండి పూర్తిగా తొలగించి వేసి నా పాత అలవాటు అయిన ఆటల్లోకి వెళ్ళిపోయాను. అయితే ఆ దినం నేను నా ఆటల్లో నిమగ్నమై నా చేతిలోని కర్రతో బిళ్ళను పైకి లేపి రెండవ మారి దూరంగా దానిని కొట్టేందుకు ఉపక్రమిస్తుండగా ఉన్నట్టుండి ఆకాశంలో నుండి ఒక స్వరము నాతో ఇలా మాట్లాడింది. నీవు నీ పాపములను విడిచిపెట్టి పరలోకానికి వెళతావా, లేక నీ పాపాల్లోనే కొనసాగుతూ చివరిగా నీవు నరకానికి వెళతావా? ఈ హఠాత్ సంఘటన నన్ను తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేసింది.
నేను నా చేతిలోని కర్రను క్రింద పడవేసి ఆకాశం వైపు చూశాను. ఆ సమయంలో ప్రభువైన యేసు ఆకాశములో నుండి క్రిందికి వంగి నా వైపు చూస్తున్నట్లుగా నాకు అనిపించింది. ఆయన నా వైపు చాలా అసంతృప్తిగా చూస్తున్నాడు. అంతేకాదు, నేను చేసిన నా భక్తిహీనత చర్యలకు గాను ఆయన నన్ను శిక్షించేందుకు నా వైపు చాలా తీక్షణంగా కూడా చూస్తున్నట్లుగా నాకు అనిపించింది. అయితే నేను పరలోకం వైపు నా కన్నులెత్తి క్రీస్తు వైపు తిరిగేందుకు బాగా ఆలస్యమైందని, నా పాపాలను ఆయన మాత్రం ఏమీ క్షమించడని, ఘోర పాపినైన నేను ఆయన వైపునకు తిరిగేందుకు ఇప్పుడు ఏమాత్రం అవకాశం లేదని నా మనస్సులో నేను అనుకున్నాను. అలా ఆలోచిస్తున్న సమయంలో నేను తీవ్రమైన నిరాశకు గురై బాగా కృంగిపోయాను. నేను పశ్చాత్తాపపడేందుకు ఇక ఏమాత్రం అవకాశం లేనందున నా పాపాల్లోనే నేను కొనసాగాలని తీర్మానించుకున్నాను. నేను నా పాపాల్లోనే కొనసాగినా లేక వాటి విషయమై పశ్చాత్తాపపడి వాటిని వదిలివేసినా తేడా ఏమీ ఉండదని నేను అభిప్రాయపడ్డాను. ఎందుకంటే నేను ఘోరమైన పాపిని గనుక నాకు పశ్చాత్తాపపడే అవకాశమే లేదని, నేను చేసే కొన్ని పాపాలకైనా మరిన్ని పాపాలకైనా నాకు శిక్ష తప్పదని నేను అనుకున్నాను. కాబట్టి చివరిగా నా పాపాలలో కొనసాగేందుకే నేను నిర్ణయించుకున్నాను. అలా సుదీర్ఘంగా ఆలోచించాక నేను మళ్ళీ నా ఆటలో కొనసాగాను. అయితే నాతో కూడా ఆడుతున్న నా స్నేహితులకు నేను ఆ విషయాలేవి చెప్పలేదు. ఇలా జరిగినప్పుడు నా పాపములోనే నేను కొనసాగడం తప్ప వేరేదేది నాకు ఉపశమనాన్ని ఇవ్వదని నాకు తెలుసు. గతంలో అనేకసార్లు ఈ విధముగా జరిగినప్పుడు నేను ఇలానే చేశాను. పరలోకం అనేది నా పరిధిలో లేదని నాకు తెలుసు. నేను ఎలాగూ నరకానికి వెళ్ళేవాణ్ణే. కాబట్టి ఈ లోకంలో విపరీతంగా పాపం చేయాలని, నేను చనిపోయేలోగా ఈ లోకాన్ని బాగా అనుభవించాలని నేను నిర్ణయించుకున్నాను. ఈ లోకములో నేను చేయవలసిన పాపం ఇంకా చాలా ఉంది. ఒకవేళ పాపపు లోతుల్ని చూడకుండానే నేను చనిపోతానేమో అని నేను ఒక్క క్షణం భయపడ్డాను. ఈ విషయాలు ఏదో సంచలనాత్మకంగా ఉండేందుకు నేను వ్రాయడం లేదు, కానీ ఆ రోజుల్లో నా హృదయం నిండా నివసించిన బలమైన పాపపు తలంపులు నన్ను ఎలా నా ప్రభువుకు దూరము తీసుకువెళ్తుండేవో వివరించేందుకే నేను ఈ విషయాలను రాస్తున్నాను. అలాంటి నీచమైన తలంపులను కరుణాసంపన్నుడైన నా ప్రభువు తన అనంతమైన కృపతో క్షమించుగాక. ఇలాంటి భావన నాలో కలుగదు, కానీ నాలాంటి దయనీయమైన స్థితిలోనున్న ప్రతి పాపిలోనూ సహజంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. వారిలో ఎంతటి నిరాశ చోటు చేసుకుంటుందంటే, తాము పాపాన్ని అమితంగా ప్రేమిస్తున్నందున తమకు ఎలాంటి నిరీక్షణ కలుగదు గనుక తమ పాపాల్లోనే తాము కొనసాగడం మంచిదని వారు తమ హృదయాల్లో నిర్ణయం చేసుకొని వాటిలోనే వారు కొనసాగుతుంటారు. నీతిగల వ్యక్తిగా మార్పు నొందుట. కాబట్టి నేనిప్పుడు అత్యాసక్తితో అమితంగా పాపం చేయడంలో కొనసాగాను. అయినప్పటికీ నాకు ఎలాంటి తృప్తి కలుగలేదు. అలా నేను దాదాపు 1 నెల కొనసాగాను. అయితే ఒకనాడు నేను మా వీధిలోనున్న ఒక అంగడి వద్ద నిలవబడి బూతులను, శాపవచనాలను, డంబాలను మిళితం చేస్తూ నాదైన పద్ధతిలో నేను మాట్లాడుతుండగా ఏమాత్రము దైవ భయము లేని పాపిష్టురాలైన ఒక స్త్రీ బయటకు వచ్చి నాలాంటి బూతులు మాట్లాడే వ్యక్తిని తానెన్నడూ చూడలేదని, నా బూతులు వినలేక తాను చచ్చిపోతోందని గగ్గోలు పెట్టడం ప్రారంభించింది. అంతేగాక నాలాంటి భక్తిహీనుణ్ణి తాను ఎక్కడ చూడలేదని, ఆ ఊర్లోని యవ్వనులందరూ నా సహవాసం వలన సర్వనాశనమైపోతున్నారని ఆమె నన్ను నిందించి సాగింది.
నేను ఆమె మాటలకు నిశ్చేష్టుడనై అమితమైన అవమానముతో నా తల దించుకొని చాలాసేపు అలాగే నిలవబడ్డాను. నేను తిరిగి ఒక చిన్న పిల్లవానిగా మారితే ఎంత బావుండు. అప్పుడు నా తండ్రి నాకు బూతు మాటలన్నీ గాక మంచి మాటలను నేర్పిస్తే ఎంత బాగుండు అని అక్కడ నేను నిలుచున్న సమయంలో నాలో నేను అనుకున్నాను. ఈ బూతులు, శాపవచనాలు, డంబాలు నాకు చిన్నతనం నుండి వచ్చాయి. వీటికి నేను అలవాటు పడ్డాను. వీటిని మార్చుకోవాలని ప్రయత్నించడం కేవలం వృధా ప్రయాస అని తిరిగి నాలో నేను అనుకున్నాను. అయితే ఆ సంఘటన నన్ను పూర్తిగా మార్చివేసింది. అది ఎలా సాధ్యమైందో నాకు ఏమాత్రం తెలియదు, కానీ ఆ రోజు నుండి నా మాటల్లో పెను మార్పు వచ్చింది. బూతులు, శాపవచనాలు, డంబాలు ఇప్పుడు నా నోట్లో నుండి రావడం లేదు. నాలోని ఈ మార్పును చూసి నేను అమితంగా ఆశ్చర్యపడ్డాను. అంతవరకు బూతులు లేకుండా ఎలా మాట్లాడాలో నాకు తెలిసేది కాదు. ఇప్పుడు ఒక్క బూతు మాట కూడా నా నోట రాకుండా నేను సులభంగా మాట్లాడగలుగుతున్నాను. కానీ నేను ఇంతవరకు యేసుక్రీస్తుని ఎరుగలేదు. నా అల్లరి ఆట పాటలను కూడా నేను విడిచిపెట్టలేదు. అయితే ఆ సంఘటన తరువాత లేఖనాలను గురించి, మత విషయాలను గురించి ఆకర్షణీయంగా మాట్లాడే ఒక వ్యక్తి సహవాసం నాకు దొరికింది. అతని మాటలకు బహుగా ఆకర్షితుడనైన నేను నా బైబిల్ తీసుకొని చదవడం ప్రారంభించాను. మెల్లమెల్లగా దాన్ని చదవడంలో నేను ఆనందించసాగాను. ప్రత్యేకించి అందులోని చారిత్రాత్మక గ్రంథాలు నన్ను బాగా ఆకర్షించాయి. పౌలు రాసిన పత్రికలు, బైబిల్లోని మిగతా గ్రంథాలు నాలో రక్షణ కార్యము జరగని కారణంగా నాకు పెద్దగా అర్థం కాలేదు. ఆ విధంగా నాలో కొంతవరకు బాహ్య సంస్కరణ ప్రారంభమైంది. నా మాటల్లోనూ నా జీవితంలోనూ మెల్లమెల్లగా మార్పు రావడం ప్రారంభించింది. బైబిల్ గ్రంథంలోని ఆజ్ఞలు పరలోకానికి మార్గమని నేను విశ్వసించి వాటిని అనుసరించడం ప్రారంభించాను. వాటిని బాగా అనుసరిస్తున్నందుకు కొన్నిసార్లు నేను సంతోషించసాగాను. మరికొన్నిసార్లు వాటిలో ఏవో ఒక రెండు ఆజ్ఞలు మీరినందుకు తీవ్రమైన మనస్తాపాన్ని చెందుతూ దుఃఖించేవాడిని. అయితే దాని విషయమై నేను వెంటనే పశ్చాత్తాపపడి ఇంకొకసారి ఆ తప్పు చేయనని దేవునికి వాగ్దానం చేసేవాడిని. అటువంటి సమయాల్లో దేవుని సహాయం నాకు లభించేది. అప్పుడు ఇంగ్లాండు దేశమంతటిలో నాలాగా దేవుని సంతోషపరిచేవారు ఎవరూ లేరని నేను అనుకునేవాడిని. ఆ విధంగా నేను దాదాపు 1 సంవత్సరం కొనసాగించాను. నా మాటల్లోనూ ప్రవర్తనల్లోనూ వచ్చిన మార్పును చూసి నా ఇరుగు పొరుగు వారు చాలా ఆశ్చర్యపడ్డారు. వారు నన్ను ఒక మార్పు నొందిన వ్యక్తిగాను, దైవభక్తి కలిగిన వ్యక్తిగాను గౌరవించడం ప్రారంభించారు. క్రీస్తును గురించి కానీ, కృపను గురించి కానీ, క్రైస్తవ విశ్వాసాన్ని గురించి కానీ, క్రైస్తవ నిరీక్షణను గురించి కానీ నాకు ఏమీ తెలియకపోయినా చూపరులకు నేను ఒక దైవభక్తి మరియు దైవ భయం కలిగిన వ్యక్తిగా కనిపించసాగాను. నాలో జరిగిన నైతిక మార్పు అనేకులను ఆశ్చర్యపరిచింది. నా మార్పు భయంకరమైన వ్యాధితో బాధపడే ఒక వ్యాధిగ్రస్తుని స్వస్థతలాగా వారికి కనిపించింది. కాబట్టి వారు నా ముందు వెనుక నన్ను గురించి పొగడటం, నన్ను గురించి మంచిగా మాట్లాడటం మొదలుపెట్టారు. వారు అన్నట్టుగానే నేను ఒక భక్తిపరునిగాను, నిజాయితీపరునిగాను మారడం ప్రారంభించాను. వాస్తవానికి నా జీవితం ఒక వేషధారణతో కూడినది. అయినప్పటికీ వారి పొగడ్తలు నన్ను బహుగా సంతోషపరచసాగాయి. నా దైవభక్తి పట్ల నేను చాలా గర్వించసాగాను. భక్తిపరునిగా కనిపించేందుకు ఏం చేయాలో అవన్నీ చేసేందుకు నేను తీవ్రంగా ప్రయత్నించసాగాను. వాస్తవానికి
అప్పటి నుండి నా వేషధారణలోనే నేను మరణించి ఉన్నట్లయితే నేను తప్పక నరకానికి వెళ్ళి ఉండేవాడిని. ఆ విధంగా నేను మరొక సంవత్సరము కాలం పాటు కొనసాగించాను. ఇంతటితో 2వ అధ్యాయము ముగించింది. ఈ 2వ భాగము మరియు మొదటి భాగము విన్నవారు నిజముగా ప్రభువు చేత మీరు ప్రేరేపించబడినట్లయితే ఈ యొక్క వీడియో లింక్ను మీ సహోదరులకు షేర్ చేయండి. అలాగే 3వ అధ్యాయమునకు సిద్ధపడండి. ఇంతటితో సెలవు. ప్రభువు కృప మనకందరికీ తోడయుండునుగాక. ఆమేన్.